చాలా బెటర్. వేరే క్రాప్ తోటి కంపేర్ చేస్తే దిస్ ఈస్ ద బెస్ట్ క్రాప్ అని నేను ఫార్మర్స్కి సజెస్ట్ చేస్తాను. నమస్తే సార్, నేను సంధ్య, ఫీల్డ్ ఆఫీసర్ టీఎస్ ఆయిల్ ఫీల్డ్లో పోచంపల్లి మండల్కి. ఈ ఆయిల్ ఫామ్లో మనకు సబ్సిడీస్ ఉన్నాయి గవర్నమెంట్ అండర్. లైక్ ఇప్పుడు మనకు అవుట్ సైడ్ అయితే 200 పర్ ప్లాంట్ ఉంటుంది, కానీ మనకి గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా 20 రూపీస్కి ఒక ప్లాంట్ వస్తుంది సార్. అండ్ మనకి ఇప్పుడు దీంట్లో డ్రిప్కి కూడా సబ్సిడీస్ ఉన్నాయి. ఓసీ అయితే 80%కి అండ్ బీసీ అయితే 90%, ఎస్సీ ఎస్టీకి 100% సబ్సిడీ విత్ 5% జీఎస్టీ ఉంటుంది. అండ్ మనం దీంట్లో మెయింటెనెన్స్ ఛార్జ్ ఇస్తాము 4200 4 years వరకు మనం మెయింటెనెన్స్ ఛార్జ్ ఇస్తాం. పర్ ఎక్కర్ 4200 రూపీస్ ఇస్తాం సార్. బైబ్యాక్ సిస్టమ్ ఉంటుంది. సో మీకు మీ ప్లేస్ నుంచి వెళ్ళి 5 kilometers డిస్టెన్స్లో మేము కలెక్షన్ సెంటర్స్ పెడతాం. సో మీరు ఆఫ్టర్ కట్టింగ్ మీరు అక్కడికి తీసుకొస్తే అక్కడ నుంచి వెళ్ళి మేము ఫ్యాక్టరీకి తీసుకెళ్ళిపోతాం సార్. ఇప్పుడు లైక్ మనకు వేరే క్రాప్ తోటి కంపేర్ చేస్తే ఆయిల్, ఇప్పుడు మనకి పామ్ ఆయిల్ అనేది చాలా బెటర్. ఎందుకంటే ప్రతి మంత్ వచ్చే పంట ఏది లేదు, లైక్ ఇది తప్ప. మీరు 1 monthలో మంచి మెయింటెనెన్స్ చేస్తే పర్ మంత్లోనే 2 times కూడా మనం దీంట్లో ఈల్డ్ తీయవచ్చు. సో వేరే క్రాప్ తోటి కంపేర్ చేస్తే దిస్ ఈస్ ద బెస్ట్ క్రాప్ అని నేను ఫార్మర్స్కి సజెస్ట్ చేస్తాను. ఇది దేంట్లో అయినా ఇది వస్తుంది సార్, కానీ వాటర్ లాగింగ్ అనేది జరగద్దు. మనం ఫీల్డ్లో దీనికి వాటర్ అవసరమే, కానీ వాటర్ అనేది నిల్వ ఉండొద్దు నేలలో. ఎప్పటికప్పుడు అది డ్రై అవుతూ ఉండాలి. దీంట్లో ఏంటంటే సార్, మనకి ప్యాడీ మనము 1 acre పండించేది, ఇది 4 acresకి మనము పండించవచ్చు. సో దీంట్లో మనకి డ్రిప్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకు వాటర్ అనేది చాలా ఎక్కువ ఏం అవసరం కాదు. అట్లానే రోజు వాటర్ అనేది ఇవ్వాలి. మ్యాండేటరీ, చాలా ఎక్కువ వాటర్ మ్యాండేటరీ కాదు, బట్ వాటర్ అనేది అవసరమే. తక్కువ వాటర్ ఉన్న ప్లేసెస్లో కూడా మనం ఆయిల్ పామ్ అనేది గ్రో చేయొచ్చు. అండ్ దీంట్లో ప్రాక్టీసెస్ లైక్ వేరే దాంట్లో కంపేర్ చేసి తక్కువ. లైక్ ఫెర్టిలైజర్ కూడా మనం 3 monthsకి ఒకసారి ఇస్తాం. లైక్ 4 years, ఇప్పుడు 1 yearలో 4 times మాత్రమే ఇస్తాం సార్. యూరియా, ఎస్ఎస్పి, ఎంఓపి ఇవి మాత్రమే మనం దీంట్లో పెడతాం. అండ్ దీంట్లో రైనోసర్ బీటీల్ అనేది ఒకటి వస్తుంది. దానికి కూడా బావిస్టిన్ లాంబ్డా అనేది స్ప్రే చేస్తే సరిపోతుంది. దీనికి మించి వేరే క్రాప్ లేదని నేను చెప్తాను సార్. దీంట్లో ఏంటంటే మేము ఫస్ట్ ఫార్మర్కి కాంటాక్ట్ అయినాక మేము డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటాం ఫార్మర్స్ దగ్గరికి. లైక్ మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తాము. దాని తర్వాత మీకు మార్కింగ్, పిట్టింగ్ అనేది అవుతుంది. దాని తర్వాత మనం చెట్లు పెట్టేస్తాం సార్. ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫెర్టిలైజర్ అప్పుడే ఇస్తాం. లైక్ దాని తర్వాత 3 monthsకి ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. టెనరా వెరైటీ ఒకటి ఉంటుంది. లైక్ మనం కంట్రీని బట్టి దానికి వెరైటీ నేమ్ చేంజ్ చేసి అదే ఇంపోర్ట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో సార్ మనం 1 year ప్లాంట్ కన్సిడర్ చేస్తాం ప్లాంటేషన్కి. అండ్ ఒక్కసారి మనం పెట్టిన తర్వాత ఆఫ్టర్ 4 years వరకు మనకు ఉండదు. మనం దీంట్లో ఇంటర్ క్రాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక ప్యాడీ, షుగర్ కేన్ తప్పించి ఏ ప్లాంట్ అయినా మనం దీంట్లో ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు. ఆఫ్టర్ 4 years మనం దీంట్లో కోకో ప్లాంటేషన్ ఇచ్చుకోవచ్చు. లైక్ షేడీలో గ్రో అయ్యే ఏ ప్లాంట్ అయినా మనం ఆఫ్టర్ 4 years దీంట్లో కన్సిడర్ చేయవచ్చు పెట్టడానికి. మనకు దీంట్లో ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. నార్మల్గా వేరే ప్లాంట్స్ ట్యాప్ రూట్స్ అంటే లోపలికి వెళ్తాయి, ఫైబ్రస్ అంటే అవి పాకుతాయి కదా సార్. సో మనం వాటర్ ఉన్నది పెడితే అది రూట్స్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం దీంట్లో ఏంటంటే సెరల్స్ ఏదన్నా యూజ్ చేయొచ్చు. ఒక ప్యాడీ, వీటి అవి కాకుండా పల్సెస్ పెట్టవచ్చు, కాటన్, ఇంకా వేరే గ్రౌండ్ నట్ అవన్నీ పెట్టవచ్చు సార్. గ్రౌండ్ నట్ అవి పెట్టడం వల్ల మనకు సాయిల్ కూడా ఫర్టైల్ అవుతుంది, మంచిగా ఈల్డ్ కూడా వస్తుంది. సో మనం ఏదైనా క్రాప్కి బెనిఫిట్ అయ్యేది పెట్టుకుంటే బెస్ట్. అండ్ మనం ఎప్పుడు కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం కొంచెం 9 into 9 meters డిస్టెన్స్లో పెడతాం కాబట్టి దానికి మనం ఏదైనా దాన్ని డిస్టర్బ్ కాకుండా కొంచెం దూరంలో పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు గ్రౌండ్ నట్ ఉంది సార్, ఇప్పుడు మనం గ్రౌండ్ నట్ పెట్టుకుంటాం అంటే మనం దాంట్లో మన 4 yearsలో మన ప్లాంట్కి డిస్టర్బ్ కాకుండా ఆ సీజన్కి బట్టి మనం ఏదైనా మంచి వెరైటీ తీసుకొచ్చుకొని లైక్ ప్యాడీ, షుగర్ కేన్ ఇవి తప్పించి మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు లైక్ వేరే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏదన్నా మీరు ఆ 4 yearsలో ఏదన్నా మీరు పెట్టుకోవచ్చు. సాయిల్ బట్టి పెట్టుకోవచ్చు. లైక్ మనకి మంచి ఫర్టైల్ సాయిల్ అయితే వస్తుంది. వేరే సాయిల్స్లో ఇప్పుడు ఈ క్రాప్ అనేది మనకి ఏ సాయిల్లో అయినా గ్రో అవుతుంది, కానీ మనం వేరే చూసుకుంటే వేరే పల్సెస్ అనేవి ఏదైనా గ్రో అవ్వవు కదా సార్. లైక్ వేరే సాయిల్స్, ఇప్పుడు బ్లాక్ సాయిల్లో అయితే కాటన్ గ్రో అవుతుంది. సో మనం బ్లాక్ సాయిల్లో పెట్టినట్టయితే అప్పుడు కాటన్ కన్సిడర్ చేస్తే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఎకర్స్లలో ఒక 1-2 ఆఫ్స్ప్రింగ్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఉండదు. వీవిల్స్ వదిలినప్పుడు వాటికి అది బెనిఫిటే అవుతుంది సార్. 30 years వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు 4 years తర్వాత క్రాప్ స్టార్ట్ అయిపోతే అప్ టు 30 years వరకు వస్తుంది. ఒక్కొక్కరికి మాత్రం మంచి మెయింటెనెన్స్లో 1 monthలో 2 times తీసిన ఫార్మర్స్ కూడా ఉన్నారు సార్ దీంట్లో.
పేరు డాక్టర్ మాధవి. pH రెడ్యూసింగ్ బ్యాక్టీరియా యాడ్ చేయడం వల్ల సిఎన్ రేషియో అనేది సెట్ అవుతుంది. pH తగ్గించడం వల్ల పంట పొలాలకి ఇది ఉపయోగపడుతుంది. చాలామందికి డౌట్ ఏంటంటే బయోచారు ఎకరానికి 5 క్వింటాలు వేయాలి, 10 క్వింటాలు ఎంత వేయాలి అనేది ఏ ఫార్మర్కి ఒక అవగాహన లేదు. ఎంత వేయాలి అని అంటే ఇది ఎక్కువ వేయడం వల్ల ఇదేమి ఉపయోగం ఉండదు. దానికి ఎంత క్వాంటిటీ వేయాలో అంతే క్వాంటిటీ వేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ బయోచార్ అనేది కార్బన్ శాతాన్ని పెంచుతుంది, కానీ వెయ్యగానే కార్బన్ శాతం అనేది ఇమీడియట్గా పెరిగిపోదు. ఎందుకంటే అది ఆ సాయిల్లోకి దిగడానికి టైం పడుతుంది. అలా అని ప్రతి సంవత్సరం వేయాల్సిన అవసరం లేదు. బయోచార్ అనేది ఒక్కసారి వేసుకుంటే కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే మన భూమిలో కార్బన్ అనేది అంతరించిపోతుంది. కాబట్టి మనం కార్బన్ పెంచడానికి మన దగ్గర ఉన్న పంట వ్యర్థాలతో తయారు చేసుకుని ప్రతి రైతు తన పంట పొలాల్లో ఉన్న వ్యర్థాలను తయారు చేసుకొని ఈ బయోచార్ అనేది పెట్టుకుంటారు. ఒకవేళ ఈ మిషన్ ఏదైతే కొనలేని రైతులు ఉన్నారో పిట్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే గుంత తీసి ఆ గుంతలో కూడా తయారు చేసుకునే విధానం ఉంటుంది. అంటే అతి తక్కువ ఖర్చుతోటి మన దగ్గర ఉన్న పంట వ్యర్థాల ద్వారా మన పంటలకి కార్బన్ పెంచే మంచిది చక్కటి అవకాశము. దీన్ని బయోచార్ సొసైటీ అని వీళ్ళందరూ కలిపి బయోచార్ సొసైటీ ద్వారా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల మన కార్బన్ ఇంక్రీజ్ అవ్వాలి, మన పంటలు బాగుండాలనే ఉద్దేశంతో బయోచార్ సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా మంత్లీ చదువుకోవడానికి ఒక న్యూస్ లెటర్ కూడా ఈ మంత్ నుంచే మొదలు పెట్టాము. ఈ న్యూస్లో అంటే బయోచార్ అంటే ఏంటి, ఎలా వాడాలి, ఎంత వాడాలి అనే వివరాలు కూడా దీని ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ బయోచార్ అనేది ఏ దశలో అయినా వేయచ్చు. ఈ దశ అనేది లేదు. ఈ బయోచార్ అనేది వాటర్ని హోల్డింగ్ చేస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తున్నాను, ఇంట్లో మనము చెట్టు పెట్టాము, ఒక 10 రోజులు ఊరు వెళ్తున్నాం అనుకోండి, బయోచార్ వేస్తే మనం వేసినప్పుడు వాటర్ ఉంటుంది కదా, అబ్జర్వ్ చేసుకున్న నీటిని అది వాడుకుంటుంది. అంటే బయోచార్కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. అది వాటర్ వచ్చినప్పుడు వాటర్ని పీల్చుకుని వాటర్ లేనప్పుడు మొక్కకి అందించడం జరుగుతుంది. దీనివల్ల మనకి తక్కువ వాటర్లో ఉన్న ప్రదేశాలు కూడా దీనివల్ల బాగుపడుతుంది. ఇంకోటి ఇది ఎప్పుడు వేసుకోవాలని అడిగారు. ఎప్పుడు అంటే ఏ దశలో ఉన్నా వేసుకోవచ్చు. మొదటి అంటే సోయింగ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు, మధ్యలో వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇది ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి వేసుకుంటే 2 ఇయర్స్కి ఒకసారి వేసుకోవచ్చు. ఇది అన్ని మట్టి రకాలకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ మీరు చదువుకుని మీ పంటలలో మీ భూముల్లో కార్బన్ పెంచుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.